నెక్స్ట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ ని ఏ విధంగా గుర్తుపడతామంటే ఇక్కడ ఒకటే ఒక లెటర్ రాస్తున్న ఏ, గ్రూప్ ఆఫ్ లెటర్స్ రాస్తున్న సమ్. ఒక లెటర్ కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ రాసి ఇది ఓపెన్ పారెంథసిస్, ఇది క్లోజ్ పారెంథసిస్. ఒక లెటర్ కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ రాసి దీని పక్కన ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ రాస్తే దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ పేరు ఏంటిదంటే సమ్. సేమ్ అదే విధంగా రాస్తున్నాను యాడ్ అని, ఓపెన్ క్లోజ్ పారెంథసిస్. ఈ ఫంక్షన్ పేరు ఏంటిదంటే యాడ్. దెన్ ఈ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ మధ్యలో ఏదైతే రాస్తారో వీటిని పారామీటర్స్ అంటారు. నేను ఇక్కడ రాస్తున్న యాడ్ 3,2 అని. ఇప్పుడు యాడ్ అనే ఫంక్షన్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయంటే 2. సేమ్ థింగ్ సమ్ అని రాస్తున్నా, 5 అని రాస్తున్నా. సమ్ అనే ఫంక్షన్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయంటే ఓన్లీ ఒకటే, ఏంటిదంటే 5. దెన్ మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది ఏంటంటే ప్రింట్. ఈ ప్రింట్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే మీరు కనుక కంప్యూటర్ స్క్రీన్ పైన ఏదైనా ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే లేదా ప్రింట్ చేయాలంటే యూజ్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటిదంటే ప్రింట్. సో ఏటీఎం మిషన్ లో మనం ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేయగానే అడుగుతుంది ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని. ఆ విధంగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయాలి అంటే యూజ్ చేసేది ఏంటంటే ప్రింట్. దెన్ ఈ ప్రింట్ ఫంక్షన్ లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్టార్ ఆర్క్స్ అని ఉంటుంది, లేదంటే ఆబ్జెక్ట్. ఇంకా ఏముంటుందంటే నెక్స్ట్ వచ్చేసి సపరేటర్, నెక్స్ట్ వచ్చేసి ఎండ్, నెక్స్ట్ ఫైల్, నెక్స్ట్ ఫ్లష్. ఇవన్నీ పారామీటర్స్. సో జనరల్గా మాత్రం ఈ ఆర్క్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే మనం వాల్యూస్గా తీసుకుంటాం, వాల్యూ లేదా వాల్యూస్ని తీసుకుంటాం. నథింగ్ బట్ మీరు ఏ వాల్యూని ప్రింట్ చేయాలంటే దాన్ని ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో మనం రాస్తూ ఉంటాం. సో సపోజ్ ఇక్కడ రాస్తున్నాను ప్రింట్, డబల్ కొటేషన్లో రాస్తున్నాను వెల్కమ్. ఈ వెల్కమ్ అనేది వాల్యూ. ఏ వాల్యూ అంటే ఇది స్ట్రింగ్ వాల్యూ. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్. సో బేసిక్గా ప్రింట్ ఫంక్షన్ అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ స్క్రీన్ పైన ప్రింట్ చేయడానికైతే మనం జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం దీన్ని. దెన్ ఈ ప్రింట్ ఫంక్షన్తో పాటు ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి ప్రోగ్రామ్కి సంబంధించి, వాటి గురించి చూద్దాం. పైథాన్లో జనరల్గా మనం ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ రన్ చేయడానికి ఐడిఎల్ఈని వాడతాం. ఐడిఎల్ఈ అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇది దేనికోసం అంటే పైథాన్ ప్రోగ్రామ్ని మనం రాసి రన్ చేయడానికి యూజ్ చేసేటువంటిది ఈ ఐడిఎల్ఈ. నెక్స్ట్ పైథాన్ షెల్ అంటాం. పైథాన్ షెల్ అనేటువంటిది ఇదేంటంటే ఇది ఒక ఇంటర్ప్రిటర్. ఇది ఒక పైథాన్ కోడ్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్, పైథాన్లో రాసేటువంటి స్టేట్మెంట్స్ని కోడ్ అంటాం. పైథాన్ కోడ్ని లేదంటే పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి మనం ఈ పైథాన్ షెల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ స్క్రిప్ట్ అంటాం. పైథాన్ స్క్రిప్ట్ అంటే ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్కి జనరల్గా ఎక్స్టెన్షన్ .py ఉంటుంది. ఈ .py ఎక్స్టెన్షన్ ఉండేటువంటి ఫైల్ని మనం ఏమంటామంటే పైథాన్ స్క్రిప్ట్ అంటాం. నెక్స్ట్ పైథాన్ మాడ్యూల్. పైథాన్ మాడ్యూల్ అంటే ఏదైతే ఫైల్కి .py ఎక్స్టెన్షన్ ఉంటుందో దీన్ని పైథాన్ మాడ్యూల్ అంటాం. ఈ పైథాన్ మాడ్యూల్ని వేరే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ పైథాన్ మాడ్యూల్లో ఏముంటాయంటే యూస్ఫుల్గా ఉండేటువంటి ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ ఉంటాయి. ఈ మాడ్యూల్ని వేరే మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది జనరల్గానైతే. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది ఎస్కేప్ సీక్వెన్సెస్.
ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే ఇదేంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, లేదంటే చెప్పాలంటే ఒక స్ట్రింగ్ లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ని మనం ఏమంటామంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ కి స్టార్టింగ్ లో / సింబల్ ఉంటుంది. సో జనరల్ గా చెప్పాలంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ ఒకటి /n, దీన్ని న్యూ లైన్ క్యారెక్టర్ అంటాం. దేనికోసం అంటే ఇది రాసినప్పుడు కర్సర్ నెక్స్ట్ లైన్ కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి /t, ఇది రాసినప్పుడు కర్సర్ అనేది ట్యాబ్ విడ్త్ కి మూవ్ అవుతుంది. ఇవి ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి.